కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను ఆపాలని మంత్రి సీతక్కకు ములుగు జిల్లా ఆదివాసీ సంఘాలు వినతి పత్రం అందజేశారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. కేంద్ర బలగాలను వెనక్కి పంపి ఆపరేషన్ కగార్ రద్దుకి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క సంవత్సరం కాలంగా కర్రెగుట్టలపై కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించినట్లు ఆదివాసీ సంఘాలు తన దృష్టికి తీసుకువచ్చాయని తెలిపారు. కేంద్ర బలగాలు భారీ ఎత్తున మోహరించి ఆదివాసీ జీవన ఆధారమైన అడవికి వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో ఆదివాసీలకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని, మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపి ఆదివాసుల జీవనానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసుల జీవితాలపై ఆపరేషన్ కగార్ దెబ్బతీసే విధంగా ఉందని, దీనిని తక్షణమే ఆపాల్సిన అవసరం ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతిని కలుస్తానని అన్నారు మంత్రి సీతక్క. నక్సల్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆర్థిక సామాజిక సమస్యగా చూస్తా ఉంది. ఖచ్చితంగా గత చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వము మనము ఖచ్చితంగా మరి చర్చలకు వచ్చేటువంటి ప్రతినిధులతో చర్చించి వాళ్ళను జనజీవన స్రవంతిలోకి ఈ సహజంగా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం వైపు ఆ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా అక్కడ అడవులలో బతుకుతున్నటువంటి ఆదివాసుల జీవనాన్ని, వాళ్ళ హక్కులను, వారి యొక్క జీవించే హక్కును, స్వేచ్ఛను కాలరాయకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.